ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలా కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం
సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం. పరిమళం జల్లిన వేళ అల్లరి తెమ్మెర తాకిన వేళ మల్లెలు పరిమళం జల్లిన వేళ అల్లరి తెమ్మెర తాకిన వేళ వెల్లువై ఆనందం పొంగిన వేళ మెల్లగా నీ పతి దరి చేరగా వెల్లువై ఆనందం పతి దరి చేరగా రావమ్మ వధువా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం. రావమ్మ వధువా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం. గానాలు వినిపించు వేళ కోరిన ఘడియలు ఎదురైన వేళ కోయిల గానాలు వినిపించు వేళ కోరిన ఘడియలు ఎదురైన వేళ చామంతులే పలకరించిన వేళ చేయందుకొని సతిని స్వీకరించగా చామంతులే పలకరించిన వేళ చేయందుకొని సతిని స్వీకరించగా రావయ్య వరుడా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం. రావయ్య వరుడా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం. వాకిళ్ళు తెరచుకున్న వేళ పరమాశీర్వాదాలే కురియుచున్న వేళ పరలోక వాకిళ్ళు తెరచుకున్న వేళ పరమాశీర్వాదాలే కురియుచున్న వేళ మనసైన నీ వరుడు ఎదురు చూచు వేళ వినయముగా నీ ప్రియుని సంధించగా మనసైన నీ వరుడు వేళ వినయముగా నీ ప్రియుని సంధించగా రావమ్మ వధువా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం. రావమ్మ వధువా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం. వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం. వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం. రావయ్య వరుడా సుస్వాగతం నీకోసమే ఈ
వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకోని దేవుడు యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాడిని రప్పించాడు. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాడు. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కజెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూర్తి వేసింది. తర్వాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కజెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లనే, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసము ఇది నరులో నుండి తీయబడిన గనక నారి అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన తల్లి తన ఎదుట దాన్ని నిలువబెట్టుకునవాలి. వాక్యముతో ఉదస్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధులకు దాని కొరకు తాను అప్పగించుకునవాలి. అటువలే పురుషుడు కూడా తమ సొంత శరీరం వలె తన భార్యలను ప్రేమించి బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుని ఉన్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడను లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించబడును. మనం క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమునకు పోషించి సంరక్షణై ఉన్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనవలెను. వారిద్దరూ ఏక శరీరంలో. ఈ మర్మమును గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘాలను గురించి చెప్తున్నాను. మెట్టకు మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమించాలని, భార్య అయితే తన భర్త యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా చూసుకోవలెను. మూడవ దినం 20లోని కానాను ఊరిలో ఉపవాసం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండదు. యేసును ఆయన శిష్యులను ఆహ్వానకు పిలువబడి ద్రాక్షారమైనప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం అయినా రాలేదు. ఆయన తల్లి ద్రాక్షారసం చూసి ఆయన మీతో చెప్పినట్టు చేయగలను. విధుల తృతీకరణ ఆచార ప్రకారము
నేర్చుకునే రాముడు మరి బట్టి ఆరు రాజభవనంలో అక్కడ ఉంచబడింది. యేసు నీళ్ళతో నింపడిన వారిలో చెప్పగా వారు వాటిని మంత్రుల వాటిలో నింపి అప్పుడు ఆయన వారికి ఇప్పుడు ముంచి విందు ప్రధానానికి తీసుకున్నాము చెప్పగా వారు తీసుకున్న పోయి ఆ కాకరను ఎక్కడ నుండి వచ్చాను ఆ నీళ్లు మరి మంచి ముంచి తీసుకుని పోయినా ప్రజలకే తెలుసుకుని కానీ విందు వారికి తెలియకపోయాను. కనుక ఆశ్చర్యమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని చూసి ప్రతివాడు మంచి ద్రాక్షను పోయి జనులు మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులని పోయినను వీరైతే ఇదివరకు మంచి ద్రాక్షను ఉంచుకొని ఉన్నారని అనుకోవచ్చు. గరడలోని యేసు ఆ మొదటి పురుషుని చేసి తన మహిమను బయటపడింది. అందువలన ఆయన శిష్యులు ఆయన ఏ విధంగా ఉండాలి, దేవుడిని ఎలాగో భయభక్తి కలిగి వారు జీవించాలి, దేవుడి సన్నిధానంలో వారు ఎలా ఉండాలని దేవుడి సేవకులు ముందుగా తెలియజేసినప్పుడు వారి యొక్క కుటుంబ జీవితంలో దేవుడి వాటిలో ఈ యొక్క మాటలు మరి వారి కుటుంబ జీవితంలో చాలా ఉపయోగకరముగా ఉంటూ ఉంటాయి. కాబట్టి పెళ్లి కుమార్తె కూడా దేవుడి మాటలు మరి శ్రద్ధగా వినవలసినటువంటి వారిగా ఉండి ఉన్నారు. ఈ సమయంలో మన మధ్యలో ధర్నాథ్ పాస్టర్ గారు ఉన్నారు. వారు ఒక 10 నిమిషాలు మరి చిన్న గ్రీటింగ్స్ వారు అందిస్తారు. తదుపరి కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగించుకుందాం. అతిథులందరికీ ముఖ్యంగా స్నేహితుల ఘనులైన దైవ సేవకులకును మరి ఈరోజు కుటుంబముగా స్థిరపరుచుతున్న విద్యాసాగర్ సుకన్యలకును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహము అనేది ఈ భూమి మీద ఉన్న అన్ని కార్యక్రమముల కంటే ఘనమైనది. ఇది మానవుల చేత ఏర్పాటు చేయబడినది కాదు, ఇది కేవలము దేవుని చేత ఏర్పాటు చేయబడినది. ఇది ప్రారంభములో దేవుడు ఏదేను తోటలో అవ్వ ఆదాముల ద్వారా దేవుని పిల్లగా ఈ వివాహ వ్యవస్థ ప్రారంభమైనది. వివాహ వ్యవస్థ ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నిశ్చయించిన ప్రకారము అభివృద్ధి చెందాలని, విస్తరించాలని, భూమిని నిర్మించాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. ఆ వివాహ వ్యవస్థ పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. వివాహ వ్యవస్థ ఘనమైనదిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహ వ్యవస్థను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు కోరుకున్నట్లుగా వివాహములు జరుగుతుంది దేవుని బిడ్డలారా. కానీ దేవుని చిత్తానుసారంగా ప్రజలు జీవించడానికి ఇష్టపడలేదు. కనుకనే ఏది ఏమైనా పెళ్లి చేసుకున్న వారు కానీ పెళ్లి చేసుకోబోతున్న వారు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మొట్టమొదటిగా దేవునిని తమ హృదయములోనికి చేర్చుకోవాలి. దేవునిని తమ హృదయములోనికి చేర్చుకున్న తరువాత వారిరువురు కూడా దేవుని భయము కలిగి ఉండాలి. మనం చూస్తూ ఉన్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 33వ వచనాన్ని మనం చూస్తున్నాం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వల్ల తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండున్నట్లు చూసుకోవాలి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్త పట్ల భయము కలిగి ఉండున్నట్లు చూసుకోవాలి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మరి విద్యాసాగరు వారి తల్లిదండ్రుల పెంపకములో మరి ఎదిగి ఉన్నాడు. గారాభంగా ఒకడే కుమారుడు కాబట్టి గారాభంగా ఎదిగి ఉండొచ్చు.
ఈ ఇంటిలో అతనిదే పెత్తనం అయిపోయి ఉండొచ్చు. ఏదేమైనా ఇప్పటి వరకు విద్యాసాగరు ఒంటరిగా ఉన్నాడు. అమ్మాయి సుందర్య కూడా మరి ఇప్పటి వరకు తల్లిదండ్రుల పెంపకములు, తల్లిదండ్రుల ఆధీనములు, మరి దేవుని భయములు ఒంటరిగానే దేవుని బిడ్డలారా మరి జీవించింది. మరి ఇరువురు కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుని బిడ్డలారా మరి వారి ఇరువురు తల్లిదండ్రులను మరి ఐక్యపరిచి పెద్దల ద్వారా ఈ వివాహాన్ని జరిగించి ఈ దినమున వారి ఇరువురిని కూడా ఒక శరీరముగా దేవుడు జతపరచబోతా ఉన్నాడు. సాగరు సుకన్య ఈ రోజు నుండి మొట్టమొదటిగా దేవుని భయము కలిగి ఉండాలి. దేవుని ఆజ్ఞను వారు పాటించాలి. ప్రియమైన దేవుని పిల్లగా ఏది ఏమైనా దేవుని పిల్లలమైన మనమందరము కూడా మరి మనం ఎందుకు కూడి ఉన్నాము అంటే విద్యాసాగరు అలాగే సుకన్యాలను మనము జీవించాలి. మరి ఇరువురు కూడా వారి దాంపత్య జీవితములు ఒకరి పట్ల ఒకరు సంతోషముగాను, ఒకరి పట్ల ఒకరు ఆనందముగాను, అలాగనే వారి ఇరువురు కూడా దేవునికి లోపడుతూ దేవుని భయము కలిగి ఉండాలని దేవుని సేవకునిగా మనం చేస్తా ఉన్నాము. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరిలో అయితే దేవుని భయము కలిగి ఉంటున్నారో వారు దేవునికి లోపడతారు, కుటుంబములో నమ్మకముగా ఉంటారు. మరి ఈ రోజు సాగరు సుకన్యాలు మన మధ్యలో ఒక కుటుంబముగా స్థిరపరచబడతా ఉన్నారు. వారిని దేవుడు దీవిస్తాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు తన ఎందు భయభక్తులు గల వారిని జీవించేవాడు. నమ్మకమైన వారికి మెండైన ఆశీర్వాదములు దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఏదేమైనా మరి దినమున నూతనంగా జతపరచబడుతున్న మరి సుకన్య విద్యాసాగరులను దేవుడు జీవించాలని, నమ్మకమైన వారిగా, విధేయత గలవారుగా సంఘములు మరి మాదిరికరమైన వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలు మనందరి వెలికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ విధంగా రాయబడ్డాయి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములై ఉన్నవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులు అని చెప్పారు. ఈ దినాన ధన్యకరమైన జీవితముగా మార్చబడాలంటే, ఆశీర్వాద కుటుంబముగా మన కుటుంబాలు ఉండాలంటే, భూమి మీద జీవించిన మనిషికి సార్థకత కలగాలంటే దేవుని వాక్యం వినాలి, దేవుని మాటకు లోబడాలి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఏముందంటే, యెహోవా మాట నీవు శ్రద్ధగా వింటే దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. ఎవరు వింటారో లేదో గాని నూతనంగా కట్టబడుతున్న ఇద్దరు బిడ్డలు వినాలి. వివాహం అయిన తర్వాత ఎవరో ఏదో చెప్తా ఉంటారు, తెలిసిన సలహాలు, తెలియని సలహాలు చెప్తూ ఉంటారు. మంచిదే గాని వాటన్నిటికంటే దేవుని మాట మీరు వింటే మీ జీవితం ధన్యంగా మార్చబడుతుంది. ఆశీర్వాదం మొదలవుతుంది దేవుని వాక్యముతో. కాబట్టి యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన చెబుతున్న బోధ గాని, అద్భుతాలు గాని, సూచక్రియలు గాని, ఆయన రొట్టెలను అభివృద్ధి చేయటం, చేపలను విస్తరింప చేయటం, నీటిని ద్రాక్షారసంగా మార్చటం, భూమి మీద ఎవరు చేయలేని మహత్కార్యాలు యేసు భూమి మీద చేశాడు. ఇవన్నీ చూసిన ప్రజలు యేసు గురించి ఏమన్నారంటే, నిన్ను కన్న తల్లి ధన్యురాలు. ఏ తల్లి కన్నలో గాని, ఏ తల్లి కడుపులో పుట్టేవో గాని నిన్ను కన్న తల్లి ధన్యురాలు అంటే ప్రభు అన్నాడు. నిజమే, నన్ను కన్న తల్లి ధన్యురాలే గాని నా తల్లి మాత్రమే ధన్యురాలు కాదు. ఎవరైతే నా మాటలు వింటారో, ఎవరైతే వాటిని గైకొంటారో వారు నన్ను కన్న తల్లి కంటే, మరియ కంటే ధన్యురాలు అని చెప్పారు. మరి ధన్యులు అని చెప్పారు. యేసు ప్రభు చెప్పిన మాట సత్యమని గమనించాలి. రెండే రెండు కుటుంబాలు మీ ముందు పెడతాను. ఒకటి, భూమి మీద మొదటి కుటుంబం ఆదాము కుటుంబం. ఆదామునకు దేవుడు సాటి అయిన సహాయముగా ఉంటుంది అని చెప్పి హవ్వను ఆదాము
వివాహంలో నుండి తయారు చేశారు. ప్రతి వివాహంలో మనం వింటున్న సత్యమే. అది దేవుడు ఏర్పాటు చేసిన మొదటి కుటుంబం. ఈ కుటుంబం దీవించబడాలని, ఈ కుటుంబం నుండి అనేక వంశాలు భూమి మీద అనేక జాతులు విస్తరించబడాలనేది దైవ సంకల్పం. ఆ సంకల్పంలో నుండి మనమందరం భూమి మీదకి వచ్చాం. అయితే హవ్వ దేవుని మాటలను పెడచెవిని పెట్టింది. దేవుడు ఏమన్నాడంటే ఈ పని చేయొద్దు అన్నాడు, ఒక పండు తినొద్దు అన్నాడు. కానీ సాతానుడు ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. సర్పం వచ్చి దేవుడు చెప్పాడంటే తిరుదినాన నిశ్చయముగా మీరు సస్తారు అని దేవుడైన యావే చెబితే, సర్పం ఏం చెప్పిందంటే మీరు తింటే చాలు, మీరు దేవతలాగా మారిపోతారు అని సర్పం చెప్పింది. అప్పుడు హవ్వ సాతాను మాట విందా, దేవుని మాట విందా? మనందరూ తెలుసు కదా, సాతాను మాట విందా, దేవతలాగా మారిపోవాలని. అసలు వాస్తవానికి దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు. మనది దేవుని స్వరూపం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. దేవుని స్వరూపంలో మనం ఉంటే ఇంకా దేవత అవటం ఏంటి? అపవాది చూశారా? అబద్ధానికి జనకుడు అయిన అపవాది అబద్ధం చేత మొదటి కుటుంబాన్ని నాశనం చేశాడు. తద్వారా ఒకరి నుండి ఈ రోజు మనుషులకు ఇన్ని ఇబ్బందులు, రోగాలు, బలహీనతలు, దేవునికి దూరస్తులం అయిపోయారు. కానీ రెండవ కుటుంబం కన్యకైనటువంటి మరియకు ప్రదానం చేయబడిన యోసేపు. కన్యక కూడా పెళ్లి కాకముందే దేవుని దూత గాబ్రియల్ వచ్చి నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అంటే, మరియ మొదట్లో పురుషులు ఎరుగని నాకు ఇది ఎలా సాధ్యం? వివాహం కాలేదు కదా, నాకు భర్త లేదు కదా, నేను పరిశుద్ధురాలు కదా అని మొదట మరియ బయటపడింది. కానీ గాబ్రియల్ దేవదూత దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పినప్పుడు దేవుని మాటను నమ్మింది కన్యక మరియ. అందుచేత దేవుని కృపా కటాక్షం పొందుకున్న స్త్రీలలో ధన్యురాలైంది. లోకంలో ఆశీర్వదించబడిన కన్యకగా నిలబడింది. మొదటి హవ్వ దేవుని మాట వినకుండా ఈరోజు కుటుంబాలు బలపడాలన్నా విచ్ఛిన్నం అవ్వాలన్న ప్రధాన కారణం స్త్రీలే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇల్లు తన చేతులతో ఓడబెట్టుకుంటుంది. చాలా కుటుంబాల్లో దేవుని చిత్తం నెరవేర్చబడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవునికి లోబడకపోవటమే, దేవుని మాట వినకపోవటమే. చర్చికి వెళ్తారు కానీ ఏదో నామకార్థం వింటారు కానీ వాక్యానికి లోబడరు, వాక్యానికి విధేయత చూపించరు. హవ్వ దేవుని మాట పెడచెవిని పెట్టి సాతాను మాట, సర్పం మాట విని కొడుకులకు అందగానే సమాధానం లేదు. వాళ్ళలో పెద్ద కొడుకు కయ్యని ఎలా తయారయ్యో మనకు తెలుసు. కానీ దేవుని మాట విన్న కన్యకైనటువంటి మరియ మాత్రమే కాదు, మరియను వివాహం ఆడబోతున్నటువంటి యోసేపు కూడా నీతిమంతుడై తన భార్యకు గర్భం ఎలా వచ్చిందో అతడు దేవుని వాక్యం చేత, దేవుని దేవదూత ద్వారా దేవుడు అందించిన ఆ మాట యందు యోసేపు కూడా నమ్మకం ఉంచాడు. అందుచేత మరియకు దేవుడు లాంటి కుమారుడు కాదండి. వినండి, చాలా మంది అంతా రక్షణ కలిగిస్తూ మీకు మంచి కొడుకు పుట్టును గాక, మంచి కుమారుడు కలుగును గాక అంటారు. కానీ కన్యకైనటువంటి మరియకు దేవుడు లాంటి కుమారుడు కాదు, దేవుడే కుమారుడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పుగా. దేవుడే గర్భమున కుమారుడిగా పుట్టాడు. దీనికి కారణం ఏంటంటే మరియ దేవుని వాక్యానికి లోబడింది. సహోదరులారా, తల్లులారా, దేవునికి మీరు లోబడుతున్నారా? దేవుని మాట విజేత చూపిస్తున్నారా? ఎఫెసీ పత్రికలో స్త్రీలారా మీ భర్తలను ప్రేమించండి, గౌరవించండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. దేవుని వాక్యం కుటుంబాలను కడుతుంది. అందుచేత ఈ యవన బిడ్డలు మీరు జీవిత కాలంలో దేవుని వాక్యమే పునాదిగా, దేవుని వాక్యము మీద కట్టబడితే మీ ఇల్లు యెహోవా కట్టించకపోతే ఇల్లు కట్టువారి ప్రయాసము వ్యర్థం. దేవుని వాక్యమే పునాదిగా ఉండి వాక్యం చేత కట్టబడాలని, వాక్యంలో ఎదగాలని మరియ వలె, యోసేపు వలె మంచి కుటుంబం అనేక మందికి మీ దంపతులు ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకోవచ్చు, ప్రార్థిస్తూ దైవాశీర్వాదాన్ని ఇది మొదలుకొని మీకు తోడైందని గాక. మీ అందరికీ వందనాలు. ఈ
క్రీస్తునందు ఈ యొక్క వివాహాన్ని చేరవచ్చిన బిడ్డలందరికీ నిండు వందనాలండి. మరి ముఖ్యంగా హల్లెలూయా, క్రీస్తులో హల్లెలూయా, ఒక మంచి ముక్క కలుగునుగాక. దీంతో పడే బదులు మామూలుగా ఎల్కే గారు పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ప్రభా, విద్యాసాగర్ని సుకన్యాన్ని మీరు ప్రేమించి మీ అనాది సంకల్పంలోనే ప్రభా ఇన్ని భార్య భర్తలనుగా జతపరసను ఉద్దేశించినందుకై స్తోత్రం. ప్రియమైన రక్షకుడా, ఈ యొక్క వివాహాన్ని మీరు ఘనంగా జరిగించండి. ముఖ్యంగా వీరితో మీరు మాట్లాడండి ప్రభా. పరిశుద్ధాత్ముడా, మీ కార్యాలు జరిగించి కృప చూపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీరిద్దరేనండి. ఇప్పుడు పాస్టర్ గారు వాళ్ళు చాలా వాక్యాలు, మూడు వాక్యాలు చదివించుంటారు కదా, దయచేసి గమనించాలి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని ఎంచండి. అంటే ఘనమైనటువంటిదంటే అది మనుషుల ద్వారా ప్రారంభించబడింది కాదు, దేవుని ద్వారా ప్రారంభించబడినటువంటి వివాహం అని. ఘనమైనదిగా ఎంచాలి అంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అని అర్థం. అంతేగాని ఏదో ఆ వివాహ బంధాన్ని మరి ఇంక దేనితో పోల్చడానికి వీలు లేదు. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, దాన్ని ఘనంగా ఎంచాలి. దేవుడు ప్రారంభించినటువంటి వివాహ బంధాన్ని. ఒకటి వస్తున్నా, ఒకటి ఆగిపోతున్నా అబ్బాయి. హల్లెలూయా. అంటే ఇది ఎలా ఉంటుందంటే మనకు దీంతో పోరాడినట్టు ఉంటుంది. హల్లెలూయా. దయచేసి అమ్మాయి మీరిద్దరే వినండి. పెద్దగా ఇక్కడ అంతగా ఏం ఈ వాతావరణం బాగలేదు, దయచేసి వినాలి. దేవుడు చేసినటువంటి ఈ యొక్క వివాహాన్ని మనం దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఖచ్చితంగా ఇవ్వాలి. మనం చాలా విషయాలు వింటున్నాం. బైబిల్ చెబుతుంది, ఈ నా మాట విని దాని చొప్పున ఇల్లు కట్టు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు, ఆ ఇల్లు కూలిపోదు అన్నారు. అంటే వివాహానికి పునాదిగా ఏ మాట ఉండాలంటే దేవుని మాట ప్రకారం ఆ కుటుంబం కట్టుకోవాలి. మీకు బాగా తెలుసుకుంది, ఈ అబ్బాయి బాగా చక్కగా వింటున్నాడు. హల్లెలూయా. ఈ మాట కాకుండా వేరే ఒక మాట కానీ లోపలికి వచ్చిందంటే చెప్పుడు మాటలో అది పాడైపోయినట్లే. ఎగ్జాంపుల్, దేవుడే చేశాడు ఆదాముకి అవ్వకు పెళ్ళి, కానీ వినకూడని మాట విన్నారు, తెచ్చుకోకూడని కష్టాలన్నీ
తెచ్చుకున్నారు. అంతే కదా. ఇప్పుడు భార్యాభర్తలకి పౌలు అనేటువంటి మహా గొప్ప దైవజనుడు ఒక మాట చెప్పాడు, స్త్రీలారా ప్రభువునకు వలె నీ భర్తకు లోబడి ఉండాలి అని. ఇది అందరికి జగమెరిగిన సత్యం, మన వాళ్ళందరూ తెలుసుగా. హల్లెలూయా. ఎట్లా లోబడాలంటాడు? ప్రభువుకు లోబడినట్టు భర్తకు కూడా లోబడాలి. అంతేగాని అధికారికి లోబడినట్లు కాదు. మనం కొంతమందికి వినయం చూపిస్తాం, కోపం వస్తే వినయం లేదు, ఏంటి సార్ చెప్పండి అంటాం. అర్థమవుతుందా? అంటే దానికి హద్దు మీరిద్ది. కానీ దేవుడికి మాత్రం ఏ స్థితిలోనైనా ఆయనకి వినయం విధేయతను చూపిస్తూనే ఉండాలి. అలాగూ ఒక స్త్రీ భర్తకు వినయం చూపించాలి అని బైబిల్ చెబుతుంది. నేను ఈ భార్యాభర్తలకు ఒక 4 విషయాలు చెబుతాను మీకు ఉండవలసినటువంటి. భార్యాభర్తల కుటుంబం, ఆ కట్టబడిన కుటుంబం ఆశీర్వాదకరంగా బ్రతకడానికి మీ మధ్యలో ఉండవలసినటువంటివి. ఫస్ట్ ప్రేమ ఉండాలి. ఏముండాలి? అదే కదా ప్రభు చెబుతాడు, పెళ్లి కాకముందా పెళ్ళి అయిన తర్వాత. ఈ మధ్యకాలంలో పెళ్లి కాకముందు బాగా ప్రేమ ఎక్కువ ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత ప్రేమ లేదు, డ్రామా లేదు. రెండోది, ఎంగేజ్మెంట్ జరిగిన దగ్గర నుంచి బాగా ఫోన్లో మాట్లాడుకొని బాగా ప్రేమించుకుంటారు. 2-3 నెలల్లోనే ప్రేమ అంతా అయిపోయేటట్టుంది. ఒకేసారి ఖర్చు పెట్టకండి ప్రేమ. హల్లెలూయా. జాగ్రత్తగా దాన్ని డబ్బులు ఆడుకున్నట్టు ఆడుకోవాలి. ఓకే. అందుకని వీళ్ళిద్దరి మధ్యలో ఏముండాలి నాన్న? ప్రేమ ఉండాలి. ప్రేమ మర్యాద ఇస్తుంది, అంతే కదా. అమర్యాదగా నడుచుకోదు. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది. అంటే చిన్న చిన్న లోపాలున్నా ఒకరినొకరు అంటే సహిస్తుందని అర్థం. తాలుకోవడం అంటే సహిస్తుంది. ప్రేమ తప్పులని కప్పుతుంది, అదే దాని అర్థం. ప్రేమ అమర్యాదగా నడుచుకోదు. ఎట్లా పడితే అట్లా ఇట్రా సోది, ఇక మరి జాగ్రత్తగా గౌరవం ఇచ్చి పుచ్చుకోవడంలో. ఇంకా చెప్పాలంటే ఈ ప్రేమకి చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఏముండాలి? హల్లెలూయా. 2 దయచేసి గమనించాలి. బాధ్యత ఉండాలి. ఒకరి ఎడల ఒకరికి బాధ్యత ఉండాలి. బాధ్యత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఒక భర్త భార్య ఎడలు కానీ, కుటుంబం ఎడలు కానీ, తల్లిదండ్రుల ఎడలు కానీ బాధ్యత చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రోజున పెళ్లి అయిన వెంటనే ఎవరి బాధ్యతలు వాళ్ళు మర్చిపోతున్నారు. ఎగ్జాంపుల్, ఈ అమ్మాయి మీ ఇంటికి వచ్చిన వెంటనే భర్తకు లోబడే బాధ్యత, కుటుంబాన్ని చక్కగా చూసుకునే బాధ్యత, అత్తమామలు కూడా ప్రేమించి వారికి లోబడే బాధ్యత, సంసారాన్ని చక్కగా కట్టుకునే బాధ్యత స్త్రీ మీద ఉంది. ఇప్పుడు పెళ్లి అనగానే నాకు ఆయన, ఆయనకి నేను అనడానికి వీలు లేదు. నాకు నా భార్య, నా అత్తమామతో సంబంధమే లేదనడానికి వీలు లేదు. అర్థమవుతున్నారు? వీళ్ళిద్దరి మీరు కుటుంబ ఎదురు కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఒకరి బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబాన్ని పోషించుకునే విషయంలో, సంరక్షించుకునే విషయంలో, భార్యకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు బాధ్యతతో చూసుకునేటువంటి స్థితి, ఆ పరిస్థితులు ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది స్వామర్పూతులు ఎక్కువైపోయి కుటుంబాన్ని అసలు బాధ్యత కలిగి చూడట్లా. అర్థమవుతున్నా? చాలా మంది చాలా అబాధ్యతగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. 2 విషయాలు చెప్పాను నేను. మూడవది భార్య భర్తల మధ్యలో త్యాగం ఉండాలి. ఇది క్రీస్తుని గురించి కూడా చెప్పాడు. ఎంతగా త్యాగం చేశాడంటే పరలోకాన్ని త్యాగం చేశాడు, చివరికి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. భార్య భర్తలకు ఏముండాలి? 1 సైడ్ త్యాగమా, 2 సైడ్లు త్యాగమా? హల్లెలూయా. ముందు ప్రభు మన కొరకు త్యాగం చేస్తే సంఘం లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు త్యాగం చేస్తే, ఈరోజు ఇది సంఘాలు నడుస్తుంది అంటే సంఘం చేస్తున్న త్యాగమే. అర్థమవుతా? ఇంత పరిచర్య ఘనంగా జరుగుతుందంటే సంఘం చేస్తున్న త్యాగమే. ఇద్దరి మధ్యలో త్యాగం ఉండాలి. మూడవది నమ్మకం ఉండాలి. నాలుగవది ఏముండాలి అంటే నమ్మకంగా బ్రతకడం, నమ్మడం. నమ్మకంగా బ్రతకడం, నమ్మడం. హల్లెలూయా. చాలా సంతోషం. వీళ్ళు బంధువులే కనుక ఒకరికొకరు అర్థం చేసుకోగలరేమో అనుకుంటున్నాను నేను. బంధువులకు ఎవరో చెప్పారు నాకు. హల్లెలూయా. నమ్మకం ఉండాలి, నమ్మకంగా బ్రతకాలి. ఇద్దరి మధ్యలో సీక్రెట్స్ ఏమి ఉండకూడదు, అనుమానాలకు తావివ్వకూడదు. దయచేసి గమనించాలి. ఇప్పుడు మీ సెల్ ఫోన్ ఉందనుకో, సెల్ ఫోన్ మీ భార్యకి సీక్రెట్ లాగా పెట్టకూడదు. మీ సెల్లో ఆ అమ్మాయి సెల్ ఇస్తే భర్తకి సీక్రెట్ లాక్స్ ఏమి
ఉండకూడదు. ఫోన్ వచ్చినప్పుడు బయటకు వెళ్ళి అది లాగు తాడు లాగు అని అనకూడదు. అర్థమవుతుందా? వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. ఓకే, ఇప్పుడు నేను 4 విషయాలు చెప్పాను మీకు. ఏముండాలి? ప్రేమ ఉండాలి, త్యాగం ఉండాలి, బాధ్యత ఉండాలి, నమ్మకం ఉండాలి. ఉండకూడదు ఏంటియో. హల్లెలూయా. నెంబర్ 1, మీ ఇద్దరి మధ్యలో గర్వం ఉండకూడదు. చాలా ప్రమాదకరమైనటువంటిది. హల్లెలూయా. ఒకరంటే ఒకరికి పదే గర్వం. చిన్న వివేకం వచ్చింది అనుకోండి, వివేక లేదంట మీ ఓరు ప్రస్తుతం మామూలుగా మా ఓరు ప్రస్తుతం అంటే ఈ గర్వంతో ఊగిపోయే పిల్లవాళ్ళు ఉన్నారు. స్థితిగతులను బట్టి, ఆస్తిని బట్టి, చదువును బట్టి, బలాన్ని బట్టి చాలా మంది గర్వించి నాశనం అయిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. అది ఎవరి మధ్యలోకి రాకూడదు? భార్య భర్తల మధ్యలోకి గర్వం రాకూడదు. ఒకరినొకరు లోబడి ఉండడం మంచిదే. చిన్న చిన్న తీసినట్టు వచ్చిందనుకో, ఎవరి ముందు వాళ్ళకి వెళ్తే వాళ్ళ దేవుని బిడ్డలని అర్థం. హల్లెలూయా. అర్థమవుతుందా? రెండో విషయాన్ని చెబుతాను మీకు. విభేదాలు ఉండకూడదు మధ్యలో. మీ వాళ్ళు ఏం చేస్తాం? ఇక్కడే గొడవలు చాలా మందికి వస్తున్నాయి. మీ వాళ్ళు మాట్లాడే చెప్పాక అందరూ చెప్తావా అక్కడే కదా. విభేదాలు ఏక కుటుంబం ఏక శరీరమైనప్పుడు ఏక కుటుంబాలుగా ఉండండి. హల్లెలూయా. మూడవది ఏమిటంటే దయచేసి మీ ఇద్దరి మధ్యలో కోపం ఉండకూడదు. పాపం వచ్చిందనుకో, బైబిల్ చదువుతుంది, సూర్యుడు అస్తమించే పొద్దున్నే వచ్చిందనుకో, అస్తమించేసరికి కొనవాలి. ఒకవేళ సాయంత్రం వస్తే తెల్లారిపాటికి పోవాలి. భార్య భర్తల మధ్యలో కొన్ని గంటల్లో పోవడం ఇంకా మంచిది. హల్లెలూయా. అవునా కదా? కోపంతో కూలిపోకూడదు. కోపంతో ఒక అబ్బాయి చిన్న సాక్ష్యం చెప్తాను. చాలా పేదవాళ్ళు వాళ్ళు చెరుకు కొట్టడానికి వెళ్ళారు. ప్రకాశం జిల్లా వారిది. నాకు వచ్చిన వార్త ఏంటంటే ఆ అబ్బాయి తన భార్యని చంపాడు, ఆ అబ్బాయిని అరెస్ట్ చేశాడని ఎవరో చెప్పారు. సరే, వాళ్ళ బంధువులు ఇక్కడ ఉన్నారు. ఒక రోజున ఆడు ఆడ అమ్మ నాన్న బేబీ మీద బయటకు వచ్చి గుంటూరు వచ్చారు. నేను అడిగాను, మరి నీ భార్యని చంపడానికి కారణం ఏమిటిరా, నువ్వు ఎందుకు చంపావు అని అడిగాను. సడన్గా భార్య చంపాడంటే అక్కడ ఏదో తప్పు చేసుకుంటూ ఆవేశంతో తప్పు చేసుకుంటూ అనుకుంటాం. అంటే అదేమన్నాడంటే, అన్న నా భార్య చాలా మంచిది, నేను ఆ అమ్మాయి తప్పు చేస్తే చంపలేదు అన్నాను. మరి ఎందుకు చంపావురా అన్నాను. కోపం వచ్చి చంపాను అన్నాడు. కోపం వచ్చిరా ఎలా అన్నాను. వాళ్ళు చెరుకు కొడుతున్నారు, ఎవరు మును వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటది కదా. వీడు ఏమన్నాడంటే మంచినీళ్ళు అప్పుడు బోర్ దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఆ బోర్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకోవాలి ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మును వెనకబడింది కదా, ఆ దూరం వెళ్ళి చేసుకొచ్చరికి గబగబా కొంచెం ముందుకెళ్ళి అప్పుడు మంచినీళ్ళు ఇస్తే వాళ్ళతో కూడా మును వెళ్ళిందని ఆ అమ్మాయి ఒక 5 నిమిషాలు లేట్ చేసింది. చెప్పేది మనిషి కాదా అని కొడవలు ఇటు అనాల్సిన వాడు ఇట్లా అన్నాడు. పైపెచ్చు ఆ అమ్మాయి అక్కడ కూతురే అర్థం అవుతుందా? వాడు ఓర్ నడుస్తాడు. ఎంత కూతురైనా కేసేగా జైలుకి వెళ్ళాడు. అంటే ఒక క్షణికమైన కోపం ఎన్ని ప్రమాదాలైనా తెచ్చిపెట్టింది, ఎన్ని బంధాలైనా తెచ్చింది. కోపంతో ఒక మాట మనం అన్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవడానికి వీలు ఉండదు. ఇక దానికి పనిష్మెంట్ అనుభవించడమే వీలు. అవునా కాదు? అందుకని కోపం చాలా కంట్రోల్లో ఉండాలి. 4వ విషయం ఏమిటంటే మీ ఇద్దరి మధ్యలో అవివేకం ఉండకూడదు. ఎవరు వివేకం ఉండాలి. అవివేకం అంటే తెలుసుగా, ఇప్పుడు ఆ కోపం వచ్చింది, ఇప్పుడు వివేకంతో కాస్త మౌనంగా ఉండడం మంచిది. హల్లెలూయా. ఆయన కోపం వచ్చింది, ఏమేం చేయాలి? వివేకంతో కూల్ మంచినీళ్ళు సన్నీళ్ళు ఇస్తే కోపం అందుకోవాలి. ఇప్పుడు బయట నుంచి కొంచెం తెలుగులో అంటున్నారు, వేడి కాఫీ ఇస్తే కాస్త ప్రశాంతంగా ఉంటాడు. ఆ వివేకం ఉండాలి. 10 మందిలో ఉన్నాడు, 10 మందిలో ఉన్నప్పుడు ఇదిగో నిన్నే ఇలా చెబుతాను అని ఒక బురత కూలి ఆడికి అంత సీరియస్గా అన్నందుకు ఫీల్ అయిపోతాడు, కోపం వచ్చేసి. అందుకని ఎక్కడ ఎలా వివేకం కలిగి ఉండాలో అలా వివేకం మధ్యలో ఉన్నప్పుడు, అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటున్నాం. హల్లెలూయా. వివేకం ఉండాలా ఉండద్దా?
హల్లెలూయా. మీరు ఆశీర్వదించండి. భక్తిలోను యథార్థతలోను నీతిలోను బ్రతుకున్నట్లు మీ మీద ఆధారపడినట్లు సహాయం చేయండి. ప్రేమల రక్షకుడా, వీరికి వివాహమైన తర్వాత మీరిద్దరికి అన్యోన్యతను ఆరోగ్యము దీర్ఘాయువుతో నింపండి. వీరికి సంతానమనివ్వండి. బ్రతుకు కృపాక్షేమాలు తోడించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్. చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవింపాలనే మన పరిశుద్ధ గ్రంథం విధించి ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కాలానువాహమైన పెళ్లిక ద్వారా దీన్ని ఆస్వాదించి ఉన్నాడు. ఇటు జీవితకాల గురించి మన ప్రభువును రక్షకుడును యేసు సృష్టాది నుండి దేవుడు వారిని పురుషుడిగాను స్త్రీగాను కలుగజేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భార్యను అడ్డుకొనను. వారిద్దరూ ఏక శరీరముగా నుందరు. వారిద్దరూ ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందరు. కాబట్టి దేవుడు ఏ మనుషుడు కూడా వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఈ కాలంలో వివాహం ఎవరు చులకనగా కానీ అనాలోచితము కానీ పూనుకొనకూడదు. తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహం యొక్క ఉద్దేశం తలపోసుకున్నట్టు పూనుకు మరి ఏమని రాయబడిందంటే భార్యాభర్తలు తమ జీవిత కాలం అంతయు ఒకరికొకరు తోడుగా కలిమి అందునో లేమి అందునో పరస్పర సాహసం కలిగి ఉండాలని వివాహం నిర్ణయించబడినది. రెండోదిగా మానవుడే దేవుని నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టు ఉన్న సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహం. మూడోదిగా మనం ఆలోచించినప్పుడు కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాస ప్రేమ జ్ఞానములను బట్టి ఉన్నట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగోదిగా వివాహము ఘనమైనదిగాను అది ఎంచబడి ఉన్నది. సాంఘిక స్థితికి స్థిరమైన పునాదిగా నిర్ణయించబడినది. ఈ 4 విషయాలు కూడా మీ ఇద్దరు కూడా మీరు పెట్టుకోవాల్సి మనం చేస్తున్నాం. ప్రవచనండి వీరిద్దరూ పరిస్థితి స్థితిలో జతపరచబడకొచ్చి ఉన్నారు. ఇక్కడున్న వారిలో క్రైస్తవ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టములు బట్టి కానీ ఈ వివాహమాడలను న్యాయసమ్మతమైన ఆటను తెలిసిన పక్షమున దాని ముందుగానే తెలియజేయవలను. లేని ఎడలేక మీదట ఎన్నటికనే మౌనముగా ఉండవలను. దయచేసి వివాహం చేయుట అందరూ సమ్మతన్నట్టు దయచేసి మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించవలసి మనం చేస్తున్నాం. సమ్మతన్నటువంటి వారు మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించడం కూడా నాకు ఇష్టమే, పెళ్లి కుమార్తె కూడా నాకు ఇష్టమని మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. చప్పట్లు కొట్టవలసిందిగా మనం చేస్తున్నాం. అందుకు ముందు మరి పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా రావాల్సి మనం చేస్తున్నాం. పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఇద్దరు కూడా రావాలి. కన్యరాతగా అమ్మాయి కుడి చేతిని తీసుకుని అబ్బాయి కుడి చేతికి మీరు పట్టించాలి. దయచేసి ఇక్కడ రావాల్సి మనం చేస్తున్నాం. రండి. తప్పకుండా ఈ సమయంలో కుడి చేతిని తీసుకోనండి. అయ్యా అమ్మాయి కుడి చేతిని తీసుకో, అబ్బాయి కుడి చేతులు పెట్టించండి. మీ చేతులు కూడా పెట్టండి, మీ చేతులు పెట్టండి. రెండు అయ్యారు శారీస్ అయ్యారు ప్రార్థన చేయాలండి. కన్యాన్ని ప్రభువా
మరి జతపరుసును ఉద్దేశించి ఈ తల్లిదండ్రులిద్దరికీ సమ్మత గల మనసునిచ్చి వీరి చేతులు కలిపారు తండ్రి. ప్రభా, వీరి హస్తాల మీద మీ హస్తమునుంచండి. వీరిని కలిపిన వారు వారి తల్లిదండ్రులు మాత్రమే కాదు నాయన, మీరు కలిపారు. దయచేసి వీరెన్నడూ విడిపోకుండా కాపాడండి. వీరి బ్రతుకు దినాలన్నీ వీరి మధ్యలో మీరుండి ఆలోచనకర్తగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామం నడుపుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభా, కన్యదాతగా రత్నాలు ప్రభా విద్యాసాగర్ చేతిలో పెట్టినట్టు విధానం బట్టి మీ శరీరాల్లో ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు విడివిడిగా ఉన్నటువంటి వీరు కూడా కొన్ని విషయాల్లో మీ యొక్క సన్నిధానంలో ఒకే శరీరముగా కట్టబడిన విధానం బట్టి వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. తల్లిదండ్రులు ఇష్టపడిన విధానం బట్టి వందనాలు. అలాగే ప్రభా, పెళ్లి కుమార్తె కూడా మరి ఇష్టపడిన విధానం బట్టి మీ స్తోత్రాలు వందనాలు. మరి అమ్మాయి బాధ్యత అంతా కూడా విద్యాసాగర్ చేతిలో పెట్టినట్టు విధానం బట్టి మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామం పేరిట మీరు ఆశీర్వదించండి, సహాయముగా ఇచ్చేయండి ప్రభా. ముందున్నట్టు దినాల్లో మంచి సంతోషము సమాధానముగా ముందుకు సాగిపోయిన శక్తిని ప్రభావం కూడా దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం ప్రభు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. పట్టుకోనండి. చెప్పే మాట ఇద్దరు కూడా విద్యాసాగర్ నేను సుకన్యాన్ని నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యముందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనిగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున ఆయన సంఘం ఎదుటను పెద్దల సేవకుల ఎదుటను తల్లిదండ్రుల ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం సుకన్య ఒకటి బాగా చెప్పారు. సుకన్యాన్ని నేను విద్యాసాగర్ నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించడకై నా భర్తనుగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను పెద్దల ఎదుటను సేవకుల ఎదుటను ప్రమాణం చేయించున్నాను. అవును ఎవరితో చేశారు? అది మైక్ పై చేయట్లే. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన లేవయ్యా దేవారావయ్యా నీ దీవెన లేవయ్యా మంగళసూత్రం ద్వారా 3 ముళ్ళు వేయటం ద్వారా తన భార్యనిగా స్వీకరిస్తూ దాన్ని బట్టి వందనాలు. ప్రతి వారిని మీరు దీవించండి, ధరించు వారిని కూడా మీరే ఆశీర్వదించండి, సహాయం దాయిచ్చండి ప్రభా. వారి జీవితాంతం వరకు కూడా ఒకరికొకరు లోబడుచు, ఒకరి ప్రేమను ఒకరు పంచుకొనొచ్చు, ఒకరికొకరి ప్రభా విధేయత కలిగి వారి జీవితాంతం వరకు కూడా జీవించలాగా మీ సహాయం దాయిచ్చండి దేవా. ఈ మంగళసూత్రం ద్వారా ఒకే శరీరముగా ఒకే ఆత్మని కట్టుతున్నటువంటి విధానం బట్టి మీ స్తోత్రములు వందనములు. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మనామం పేరట మీరే ఆశీర్వదించి దీవించి బలపరచమని ఆదిలోనే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని మీరు సెలవిచ్చి ఉన్నారు. విజయసాగర్ కూడా ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాగైన సహాయముగా నారుగా సుకన్యాన్ని మీరు ఏర్పాటు చేసినట్టు దాన్ని బట్టి వందనములు స్తోత్రములు తెలియజేసుకోవచ్చు. ఇది భూమికి పునాది వేయబడక ముందే అనేది సంకల్పంలోనే మీ ఏర్పాటు ప్రకారముగా మీ చిత్త ప్రకారముగా జరుగుతున్నట్టు దాన్ని బట్టి కూడా వందనములు స్తోత్రములు తెలియజేసుకోవచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నా ప్రభు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పేర్లందరూ కూడా రెడీ చేయండి. మా సూత్రం కొరకు విద్యాసాగర్ మరి ప్రమాణం చేస్తారు. నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రములు సుకన్య అను నీ కట్టుడి ద్వారా నా భార్యనుగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగిందని దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణము చేస్తున్నాను. ఏం చేసి ఇప్పుడు నేను కూడా చేశాను. మరి చక్కగా ప్రమాణం చేసి ఉన్నారు. మరి దేవుని సన్నిధానం ఇలాగే వివాహమైనటువంటి నూతన వధువులు ఉన్నారంట. మొదటి రాత్రి అయిపోయిన తర్వాత పెళ్లి కుమార్తె అడిగిందంట, ఏమండి నాకు మైసూరు పాకు తినాలని ఉందండి అని. ఎప్పుడైతే మైసూరు పాకు తినాలని ఉందన్నారో వెంటనే విద్యాసాగర్ మైసూరు వెళ్ళిపోయాడు. మైసూరు పాకు పట్టుకోసాగాడు. ఈ సుఖాన్ని ఇంటి దగ్గర నుండి చూస్తుంది, ఎదురు చూస్తుంది. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. 3వ రోజు మంచి ప్యాకెట్ తీసుకుని చక్కగా వస్తున్నారు. ఏమని మైసూరు బాగా తినాలని ఉన్నా కదా, మీరు ఎక్కడికి వెళ్ళారండి అంటే ఈయనన్నాడుగా మైసూరు బాగా ఎప్పుడు తినాలని ఉన్నావు, నేను మైసూరు వెళ్ళిపోయాను, మైసూరు బాగా తీసుకొస్తున్నానని ఆ ప్యాకెట్ తీసుకొచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఉన్నారట. చక్కగా మంట మీద కూర్చుని చక్కగా తింటున్నారు. తింటుంటూ అనుకుంటున్నారు, నా వరకు ఎంత కష్టపడి తెచ్చారండి, నా మీద ఎంత ప్రేమ ఉందండి అని ఇద్దరు కూడా ఒకరు తినిపించుకోవచ్చు. చక్కగా చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుందండి అని చెప్పుకుంటున్నారు దేవుని ద్వారా. ఈయన మాట విద్యాసాగర్ చక్కగా ఉబ్బిపోతున్నాడు భార్య అనే మాటలకి. 1 నెల అయింది, 2 నెలలు వచ్చి వందనాలు. అలాగే ప్రభా మరి సుకన్యాన్ని బట్టి కూడా ఈ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ సమయం మంగళసూత్ర దానం చేయించుడుగా తండ్రి యొక్కయు కుమార్తెయు పరిశుద్ధాత్మనామం మీరే దీవించండి, ఆశీర్వదించండి, సహాయం దయచేయండి ప్రభా. కట్టువారిని కట్టించుకుని వారిని ధరించుకుని వారిని మీరే దీవించండి, సహాయం దయచేయండి. ఒకరి ప్రేమ అనురాగం కలిగి ఒకరు లోబడుచు ఒకరి మాట ఒకరు విలుచు ప్రభువా వారి సంసార జీవితంలో కుటుంబ జీవితంలో ముందుకు సాగిపోగలాగా మీ సహాయం అనుగ్రహించి నీ కృపా నీవుని ఆశీర్వాదము చేరువచ్చిన ప్రతి ఒక్కరి మీద అలాగే నూతన వధువుల మీద నిత్యము కూడా మీరు అనుగ్రహించి నడిపించే సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం ప్రభు. ఆమేన్ ఆమేన్. గబరుగట్టు ముడుములైనా మేడవరం మోచండి. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే,
ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితిరే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయుమయా. దేవాని సన్నిధానంలో వారి ప్రేమ అనురాగ ఆప్యాయత కలిగి వారి యొక్క సంసార జీవితంలో, కుటుంబ జీవితంలో ప్రభావ దేవా మరి ముందుకు సాగిపోయిన శక్తిని ప్రభావాన్ని కూడా మీరు దాయించేది ప్రభావ. భయభక్తులు కలిగి ఆయన క్షేమగాను నీ చేతుల కష్టాన్ని నీవు దండను, నీకు మేలు కలుగును. నీ లోతుని వారి ఫలించిన ద్రాక్షవలి వలె ఉండను. నీ భోజన బలచుకు నీ పిల్లలు ఒలే మొక్కల వలె ఉంటారు. మీరు సెలవిస్తున్నారు. జీవను నీ ఆశీర్వాదము, యెరూషలేము శాంతి సమాధానము మీరే అనుగ్రహించండి, సహాయం దాయించండి. నీ పిల్లలని చూచండి. ఇజ్రాయిల్ సమాధానం ఉండేదిగా మీరు దేవా. ఇప్పుడు ఇద్దరుగా ఉన్నటువంటి రాబోయే సంవత్సరంలో ముగ్గురుగా, అలాగే పోయే సంవత్సరం నలుగురుగా, ఆ రీతిగా ప్రభావ మీరే ఆశీర్వదించి దీవించి బలపరచండి. ప్రభావ కొంతమంది దగ్గర సేవకుల మధ్య జరుగుతున్న కార్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు. పరిశుద్ధమైన కార్యాన్ని పరిశుద్ధముగా మీరు జరిగించిన బంధువులు, రక్త సంబంధాలు, తల్లిదండ్రులు అందరూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, వడగాల్పు లేకుండా, ఎండ దెబ్బ తగ్గ మీరేవి కావాలని మాత్రం దాయించి ఈ కృపలో బలపరిచి మీ దీని దాయించి ఏ సునామంలో ప్రార్థన సాధిస్తున్నాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరుకున్న మనందరికీ ఈ నూతన దంపతులైనటువంటి విద్యాసాగర్కి, సుకన్యకి ఆయన సన్నిధి, ఆయన ఆశీర్వాదం